హరిల రంగా హరి హరిల రంగా హరి హరిల రంగా హరి సంక్రాంతి వచ్చింది గోపియల్లో హరి సరాలు తెచ్చింది గోపియల్లో సంబరాలు చేసే గోపియల్లో అంబరాన్ని అన్ని గోపియల్లో భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది ఈ భోగి వృషభాసన పుణ్యరాజుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమసన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. అనుష M2 అనుష చిట్టపల్లి 2 బై 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 ఓకే 5 గంగోత్రి గంగోత్రి 7 ఇజ్రా 18 ఇక్కడ నెక్స్ట్ అసీనా వర్ష 16 వర్ష తీసుకోవాలి 3 సాయి దీప్తి సృజన రావాలమ్మా 10 పో సృజన మానస ఏ రూమ్ చెప్పండి 15 దగ్గర నిలబడుకో ఓకేనా. ఎవరి నంబర్ల దగ్గర వాళ్ళు నిలబడండి. సెట్ కాండి టైం ఏమంది టైం పెట్టుకోవాలి చెప్పండి ఎవరి నంబర్ 1 అవర్ లే ఉండాలి హాఫ్ అన్ అవర్ రిసీవ్ చేయాలి మీరు. 30 minutes బస్ ఓకే 35 minutes ఓకే 35 minutes లాస్ట్. సరే ఇంకొక 5 minutes 40 minutes 40 minutes ఒకరికి ఒకరు వెళ్ళిపోతే 10 మంది అయితే కుదరదు. ఒకరికి ఒకరే వెళ్ళిపోతారు. 2:30 స్టార్ట్ చేసేయండి. 2:30 45 minutes అంటే 3 వరకు అయిపోతుంది. 2:30 అవుతుంది 45 minutes అంటే 3 వరకు కంప్లీట్ చేసేసేయాలి మీరు. వరకు అయిపోతుంది చాలా ఎక్కువ సార్ సార్ సంక్రాంతి వచ్చింది గోపియల్లో హరి సరాలు తెచ్చింది గోపియల్లో సంబరాలు చేసే గోపియల్లో అంబరాన్ని అన్ని గోపియల్లో భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది ఈ భోగి వృషభాసన పుణ్యరాజుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమసన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. పశు పూజ కోసమాయి కనుమా పశుపతిని అందులో కనుగొనుమా అసలైన పౌరుషం చిరునామా కోడి పంది వేసిన ముక్కనుమా బసవడు చిందులేసి శివుడిలా విందులు చేసి చెరువులో దీపిగలం హరిలో రంగ హరి బ్రతుకున కలబోసి భోగ భాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది భోగి పుష్యమాసన పుణ్యరసుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. హైలు హైలు హైలు
కాశీకొచ్చేసినట్టు సిరులు పోసి చేసినట్టు ఇంగి తల్లి నుదుటి బొట్టే సూర్యుడు వెలిగిపోతున్నాడు. అటు చూడు రంగవల్లి రథమెక్కి హృదయాలు, ఇటు చూడు పుట్టినింటి గడప తొక్కే సమయాలు. అమరాని పల్లెటూళ్ళు గుండెలు పొంగి పొంగళ్ళు, అన్నమిచ్చి ఆదరించు అన్నదాత వాక్యళ్ళు. భోగభాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది ఈ భోగి. పుష్యమాసన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. డోలా 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 రే డోలా 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 రే డోలా 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 రే డోలా రే రే. భోగి నాడు చేద్దాం నూనె పెట్టి స్నానం, నాదే మనకు పెంచుతుంది ఆయుర్దాయం. మంటల్లోన వేద్దాం మనిషిలోని పాపం, పిండి వంట నైవేద్యం ఆత్మదర్శనం. పెద్ద పండగే చేద్దాం పెద్దల తలచి వారి దీవెనుంటేనే. మనసుకు శక్తి. కనుమ కోడి పుంజుల జోరు, ముక్కనుమ కోడి గిత్తల జోరు. జోరు ఉంటే గెలుస్తారు ఇదే బ్రతుకు తీరు. పండగలోని పరమార్థం గుండెల నిండా ఆనందం. బంధువుల సందళ్ళు అనుబంధాల పరవళ్ళు, బొమ్మలని కొలువు తీర్చి ప్రేమలకి ప్రాణమిచ్చి జన్మలకి విలువ పెంచు తీరు ఇది తిరునాళ్ళు. భోగభాగ్యాల భోగి వెలుగుల్ని పోగు చేసింది ఈ భోగి. పుష్యమాసన పుణ్యరాశుల్ని ముగ్గు వేసింది సంక్రాంతి. పల్లె సరదలకు సంక్రాంతి పుట్టినిల్లు, పాడి పంటలతో నిండేను ప్రతి ఇల్లు. ఉత్తరాన ఉదయించే సూర్యుడి కాంతి, తెలుగు జాతి గొప్పతనం మన సంక్రాంతి. సుక్క పొద్దులో లేచింది నా పల్లె, భోగి కాంతులో మెరిసింది నా పల్లె. సొగసైన రంగులతో ముగ్గులంట, ముగ్గుల్లో గొప్పెమ్మ కొలువంట. తొలి పొద్దు మంచుల్లో స్నానాలంట, కొత్త బట్టలే వేసుకొని మురిసేరంట. పల్లె సరదలకు సంక్రాంతి పుట్టినిల్లు, పాడి పంటలతో నిండేను ప్రతి ఇల్లు. ఉత్తరాన ఉదయించే సూర్యుడి కాంతి, తెలుగు జాతి గొప్పతనం మన సంక్రాంతి. పిల్లలపై రెగి పండ్లు భోగ భాగ్యాలవగా, హరిదాసుల కీర్తనలే అలరించెనుగా. బసవన్నె గంగిరెద్దు రూపం ఎత్తి, కాలు సన్నాయి నడుమ ఊరేగనుగా. మకర సంక్రాంతికి స్వర్గాన తలుపులు తెరిచే, పూర్వీకులే దిగి వచ్చి ఆశీర్వదించే. కనుమనాడు పశువులనే పూజించేను, జోడెడ్ల బండి చూడు ముస్తాబయ్యను. పల్లె సరదలకు సంక్రాంతి పుట్టినిల్లు, పాడి పంటలతో నిండేను ప్రతి ఇల్లు. ఉత్తరాన ఉదయించే సూర్యుడి కాంతి, తెలుగు జాతి గొప్పతనం మన సంక్రాంతి.
గాలిపటం రెపరెపలాడే పిండి వంటలతో ప్రతి ఇల్లు గుమగుమలాడే పల్లె సరదలకు సంక్రాంతి పుట్టినిల్లు పాడి పంటలతో నిండేను ప్రతి ఇల్లు ఉత్తరాన ఉదయించే సూర్యుడి కాంతి తెలుగు జాతి గొప్పతనం మన సంక్రాంతి ఆడున్నా సార్ కొట్టు పతంగి కన్నా మంచిగా ఓకే మొన్న ఇప్పుడు ఆ దిష్టి బొమ్మ అవన్నీ పెట్టి ఎంత మంచి కళ వచ్చింది దిష్టి బొమ్మ పెట్టగానే కళ వచ్చింది. మీరే చీఫ్ గెస్ట్. అది మాకే ఏదో మన వాళ్ళు కదా లేకపోతే మన గ్రూప్ కదా అని గుడ్డిగా అయ్యకూడదు.
పక్షపాతం చూపెట్టద్దు. రేవంత్ రెడ్డి ఉన్నా అక్కడ భానుమతి ఉన్నా పేదవాళ్ళు ఉన్నా కూడా ఒకటికి 2 సార్లు చూసి మాట్లాడగలరు. దయచేసి జడ్జిమెంట్ ఎవరికి అన్యాయం చేయకూడదు, స్వార్థం చూపెట్టద్దు. జడ్జీలు జాగ్రత్త, ఒకటికి 2 సార్లు చూడగలరు, మళ్ళీ చూసి పరీక్షించి చేయగలరు. అన్ని మార్కులు వేసుకుని రావాలి. హైయెస్ట్ వరకు వస్తే అందరి తరఫున వాళ్ళే విన్నాం. ఎవరికి చూడకూడదు, జడ్జీలు మోసం చేయకూడదు. జడ్జీలు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. ఆయన పైన జడ్జిమెంట్ ఇవ్వాలి. సారీ లేకపోతే నెక్స్ట్ జడ్జీలు పిల్లలకి ఎవరికి చూపెట్టకూడదు, జడ్జీలు ఓన్లీ మల్లేశం సార్కి మాత్రమే ఇవ్వాలి. మల్లేశం సార్కి ఇవ్వాలి పేపర్ వచ్చి. జడ్జీలు జాగ్రత్త. మీ పేర్లు రాసేయాలి పేపర్ పైన, వాళ్ళ పేర్లు రాసం లేదు. నెంబర్ వైజ్ ఇస్తారు కదా మార్కులు. వెరీ గుడ్. అందుకే అసలు కేసు అందరికన్నా ఇంకెవరు మహేష్ ఇలా కైట్స్ ఈనాటి భవిత సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కళాశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ సార్ గారైన బాగా సార్ గారికి, అలాగే రాజు సార్ గారికి, మిగతా అధ్యాపక అందరికీ కూడా, అలాగే విద్యార్థులందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన కళాశాలలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఎంతో మన ఈ యొక్క భవిత కళాశాల ముందు, ఈ నేల ముందు ఎంతో ముగ్గులు ఎంతో అందంగా వేయడం జరిగింది. అందులో కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ సెకండ్ అంటే ముందు ఇందులో అత్యుత్తమమైన ప్రదర్శన కనబరిచిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్, అలాగే ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అందరికి కూడా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ప్రోత్సాహక బహుమతుల్లో సింధు B1 ఈ యొక్క తెలుగు మీడియం గారు ఇవ్వాల్సిందిగా కోరుచు. అలాగే ఎం అనూష ME2 మ్యాథ్స్ బి మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. భవానీ ME1 జువాలజీ మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుచు. అలాగే వైభవి ME2 ఈ యొక్క అవార్డు సంతోష్ మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుచు. అలాగే
పావని ME1 తేజస్విని మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుచు. అలాగే గంగోత్రి BE2 ఎకనాస్ మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుచు. సీమ C2 సానియా. నెక్స్ట్ సాయి దీప్తి అసిబా మేడం. సృజన ME1 తేజస్విని మేడం. సమీరా హసీనా BE2 నైనిహాల్ ఇజ్రా BE2. ఓకే సరే, ఇందులో ఒకటి స్పెషల్ ప్రైజ్ మహేక్ మానస. ఈనాటి ఈ యొక్క ముగ్గుల పోటీలో భవిత థర్డ్ CM నందిని ఎగ్నాస్ మేడం ఇవ్వండి. ఓకే అలాగే భవిత ముగ్గుల పోటీలో సెకండ్ ప్రైజ్ బి వర్ష. ఈనాటి భవిత సంక్రాంతి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ సాధించిన BE1 వాణిశ్రీ.